PH94 న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటేనే మనకు నూతన సంవత్సరం. ఇప్పుడు ఈ సంక్రాంతికి మనకు ప్రకృతి పులకిస్తుంది. ఇది 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి. భోగి అంటే భోగి మంటలు, ఏదో భోగి మంటలలో పాత వస్తువులు వేసి మేము భోగి జరుపుకుంటామంటే కాదు. దానికి ఉన్న శాస్త్ర పరంగా చూస్తే భోగి మంటలు అంటే మనకు వస్తున్నటువంటి ఈ చలికాలంలో ఉన్నటువంటి వైరస్ను తట్టుకోవడానికి ఆవు పేడతో చేసినటువంటి పిడకలు. ఈ ధనుర్మాసం అంటే నెల రోజులు గొబ్బెమ్మలను పెట్టి వాటిని ఎండబెట్టి ఆ యొక్క పిడకలను ఈరోజు భోగి మంటల్లో వేసినట్టయితే ఆ ఆవు పిడక పొగ నుండి మన యొక్క వైరస్ను అరికట్టడానికి ఏ పండుగ చూసినా మన యొక్క హిందూ ధర్మంలో సంస్కృతి సాంప్రదాయాలలో ప్రతి ఒక్కటి కూడా మన వాతావరణానికి అనుకూలంగానే మన పండుగలు ఉన్నాయి. కాబట్టి భోగి మంటలు అంటే మనలో ఉన్నటువంటి ఈర్ష్యా ద్వేషాలను కూడా ఆ భోగి మంటలలో వేసి మనం పారద్రోలాలి. రెండవ రోజు సంక్రాంతి. సంక్రాంతి అంటే మొత్తము రైతులందరికీ కూడా చాలా సంతోషకరమైన పండుగ. వాళ్లకు ఎంతో కష్టపడి భూతల్లిని నమ్ముకొని పంటలు పండించి వాళ్ళ ఇండ్లలో నవధాన్యాలు మొత్తం నిండుగా ఉంటాయి. కాబట్టి ఇదొక సంక్రాంతి రోజు రైతులతో పాటు అందరూ కూడా ప్రజలందరికీ, రైతు పండిస్తేనే ప్రజలందరి కూడా ఆనందాలు విరజల్లుతాయి. కాబట్టి ఈ పండుగ రైతుతో పాటు మన యొక్క హిందువులందరము కూడా ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ. మూడవ రోజు కరి. ఆ రోజు మనకు పంటలు అందించినటువంటి పశువులు, ఆ యొక్క మన ఆవుకు కానీ ఆవుతో పాటు లేగకు, ఎత్తుకు, వాటన్నింటికి కూడా మనం పూజించే సాంప్రదాయం. కాబట్టి ఈ 3 రోజుల పండుగ అంగరంగ వైభవంగా మన హిందూ బంధువులందరూ జరుపుకుంటారు. దానితో పాటు ముఖ్యంగా చిన్న పిల్లలకు భోగిపళ్ళు అని పోస్తారు. భోగిపళ్ళు పోయడంలో అర్థం ఏంటంటే, ఇప్పుడు సూర్య భగవానుడు మకర సంక్రాంతి కదా, మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రసరిస్తాడు. కాబట్టి ఆ యొక్క సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు ఉండాలనే ఉద్దేశంతో రేగిపండు అంటేనే సూర్య భగవానుడికి పత్రిక. కాబట్టి అలాంటి రేగి పళ్ళను అందరూ ముత్తైదువులు కలిసి ఆ పసిపాపకు భోగి పళ్ళను పోసి ఆశీర్వదించడం జరుగుతుంది. ముఖ్యంగా గంగిరెద్దులతో పాటు మొత్తము మా గంగిరెద్దులు అంటే కూడా మన వాడవాడలో తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాన్ని అందించేది గంగిరెద్దులు. ఇలాంటివి చెప్పుతూ పోతే సంక్రాంతికి అంగరంగ వైభవంగా ఎన్నో మన శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా మనం ఆస్వాదిస్తూ పండుగను జరుపుకోవాలని పట్టణ ప్రజలందరికీ కూడా నేను మరొకసారి ఈ యొక్క సంక్రాంతి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. శ్రీరామ్ జయవాసవి అందరికీ. మొట్టమొదటిగా తాండూరు పట్టణ ప్రజలకు, మన హిందూ బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి అంటేనే ఎన్నో ముగ్గులు ఉంటాయి. ప్రతి ఆడపిల్ల ఇంటింటా ముగ్గులు వేస్తుంది. అలాగే మా ఇంట్లో ప్రతి ఏడాది ఒక్కొక్క బొమ్మని చిత్రించడం జరుగుతుంది. పోయినసారేమో గోదాదేవి కృష్ణుడిని కలలో కంటుంది, కృష్ణుడు గోదాదేవిని కలలు కంటున్నట్టు మిర్రర్ ఇమేజ్ లాగా వేశాను.
ప్రతి ఇయర్ ఒక వెరైటీ ఆఫ్ ముగ్గు వేస్తాను. ఈసారి గోదాదేవి రంగనాథుడిని కళ్యాణం చేసుకోవాలని కలలు కంటూ ఉయ్యాల్లో ఊకుంటూ కలలు కంటూ తను ఉన్నట్టుగా వేశాను. ఇది కొంచెం ఆల్మోస్ట్ 4 to 4.5 hours పట్టింది టైము. 3:30కి స్టార్ట్ చేశాను, 8 వరకు కంప్లీట్ అయ్యింది. సంవత్సరం కూడా కొత్తగా ముగ్గు వేయాలని నాకు యాక్చువల్లీ ఆర్ట్ అంటే చాలా ఇష్టము. దాని ప్రతిరూపమే ప్రతి ఇయర్ కూడా ఒక వెరైటీ ముగ్గు, ఆ దేవునికి సంబంధించిన ముగ్గు అలా వెయ్యాలనే కోరికతోటి ఈ సంక్రాంతి అంటేనే గోదాదేవి రంగనాథుడు కళ్యాణము తో పూర్తి అవుతుంది. కాబట్టి ఈసారి గోదాదేవి రంగనాథుడు కళ్యాణంలో అంటే కలలు కంటూ కళ్యాణం చేసుకోవాలని కలలు కంటూ ఉన్నట్టుగా బొమ్మ వేశాను నేను. ఇది ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టింది నాకు ఈ ఆర్ట్ వేయనికే. ఏదో అలసట కానీ అది కానీ ఏముండదు. ఒక్కసారి ముగ్గు వేసడం స్టార్ట్ చేసినామంటే అసలు టైం కూడా తెలియదు. అండ్ ఎంత సంతోషం అనిపిస్తుంటుందంటే ఆ ఆర్ట్ వేస్తుంటే అసలు టైం తెలియదు, ఏం తెలియదు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. లాస్ట్ కంప్లీట్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇంట్లో కలర్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేయాలని హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. లాస్ట్ ఇయర్ రాముడు అంతకుపోయిన సార్ రాముడు సీత అది జనవరి ఇది ఉండే కదా